యూట్యూబ్ లో ఓ రేంజ్ లో దుమ్ము దులుపుతుంది రాను బొంబాయికి రాను అనేటువంటి సాంగ్. ఇప్పటిదాకా ఈ వీడియో సాంగ్ కి 800 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక 1 బిలియన్ వ్యూస్ ని టచ్ చేయడానికి అయితే దూసుకుపోతుంది. ఒకవేళ ఇదే గాని జరిగితే, ఒకవేళ 1 బిలియన్ వ్యూస్ గాని వస్తే, ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ పాపులర్ సాంగ్ ఏది? అలా వైకుంఠపురంలో ఉన్నటువంటి బుట్టబొమ్మ సాంగ్ దాదాపు 900 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒకవేళ ఈ బుట్టబొమ్మ సాంగ్ ని గనక ఈ రాను బొంబాయికి రాను అనేటువంటి సాంగ్ బీట్ చేసింది అనుకో, బీట్ చేసుడేంది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ బీట్ చేసినట్టే. ఎలా చెప్తున్నాను అంటే, బుట్టబొమ్మ సాంగ్ కి 900 మిలియన్ వ్యూస్ రావడానికి దాదాపు ఇప్పటికి 6 సంవత్సరాలు పట్టింది. కానీ రాను బొంబాయికి రాను అనేటువంటి ఫ్లాక్ సాంగ్ కి మాత్రం కేవలం 1 ఇయరే పట్టింది. 800 మిలియన్ వ్యూస్ దాటినాయి కూడా. సో ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ పాటలో బీటింగ్ ఏ విధంగా ఉంది, ఆ పాటలో వైబ్ ఏ విధంగా ఉంది అనేటువంటిది అయితే మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఫ్రెండ్లీల ఫంక్షన్ లో వల్ల కూడా ఈ పాటనే వినిపిస్తుంది ఫ్రెండ్స్, ప్రతి తాన కూడా. అండ్ ఇక మన రాము రాథోడ్ అన్నయ్య అసలు ఏమన్నా రాసిండు ఆ రిలిక్స్ గాని వింటుంటే మళ్ళీ వినాలనిపిస్తుంది ఆ వీడియో సాంగ్ అయితే. అండ్ ఇక డాన్స్ గురించి చెప్పాలా, ఆయనని మించినటువంటి డాన్సర్లు అయితే ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్. ఎలా చెప్తున్నాను అంటే, ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలందరూ దాదాపు 5-6-10 టేకుల వరకు తీసుకుంటారు ఆ డాన్స్ స్టెప్ వేయడానికి. కానీ ఇక్కడ మన రాము రాథోడ్ అన్నయ్య కేవలం సింగిల్ టేక్ లో చేశాడనమాట. ఇదంతా చూసినటువంటి జనాలందరూ ఏమంటున్నారంటే, అన్నయ్య నువ్వు ఆ ఫ్లోక్ సాంగ్ లో చెయ్యకు, ఇక హీరో లాగా చెయ్యి, మంచిగా వచ్చి సినిమాలలో నటియ్యి, మంచిగా నీకు ఫ్యూచర్ ఉంటుంది, బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నావు. ఇక్కడ మా హీరోలు ఉన్నారు కానీ అసలు ఎందుకు యాక్టింగ్ చేస్తారో ఏమో వాళ్ళకే తెలియదు. ఎందుకు అంటే డూబ్ యాక్టర్లే ఉంటారు సినిమా మొత్తంలో కూడా. అందుకే నువ్వు అన్నయ్య తొందరగా సినిమాలలోకి వచ్చేసేయి అని చెప్పి జనాలు అయితే అడిగారు ఫ్రెండ్స్. దానికి మన రాము రాథోడ్ అన్నయ్య ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడు అంటే, నాకు సినిమాలో హీరోగా చెయ్యాలని చెప్పి చాలా కళలు ఉన్నాయి, చిన్నప్పటి నుంచి నాది అదే కళ. కానీ సినిమాలలోకి హీరోగా వస్తా అంటే ఒక వ్యక్తి మాత్రం అయితే చాలా బెదిరిపోయి చాలా భయపడుతున్నాడు. అతను ఎవరో కాదు, మిస్టర్ చిర్రు తాతయ్య. ఆయన ఎందుకు భయపడుతున్నాడు అంటే, తన కొడుకు శరణం ఉన్నాడు కదా, అతను ఫ్యూచర్ లో బాగా ఎదగలేడు, ఇప్పుడే అన్ని డిజాస్టర్ సినిమాలు తీస్తున్నాడు, గే చేంజర్ అండ్ పెద్ద సినిమా ఇలాంటి దళిద్రపు గొడ్డు సినిమాలతోటి వస్తున్నాడు. నేను కనుక ఒకవేళ సినిమాలోకి అడుగు పెడితే నాకు గుదాలుగా ఫ్యాన్ బేస్ పెరిగిపోతారు. ఇంకో పక్కనేమో శరణం అన్నయ్యకేమో అసలు ఫ్యాన్ బేసే లేదు ఇప్పటికే. అంటే ఇంకా నేను వచ్చినాక తర్వాత, నేను ఒకవేళ హీరో అయిన తర్వాత శరణం అన్నయ్య డౌన్ ఫాల్ మొత్తం స్టార్ట్ అవుతుంది. దాన్ని చూసి మన చిరంజీవి తాతయ్య ఓరుస్తాడా, ఉదయ్ కిరణ్ ని ప్లాన్ చేసి లేపేసినట్టు నన్ను కూడా లేపేస్తారు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడనమాట. అదే విధంగా సినిమా హీరోగా కూడా చెయ్యను అని చెప్పి కూడా మన రాము రాథోడ్ అన్నయ్య అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీంతో అయితే మన చిరంజీవి తాతయ్య అయితే బతికిపోయాడు. ఒకవేళ మన రాము రాథోడ్ అన్నయ్య సినిమాలలోకి వస్తే ఏ రేంజ్ లో ఉంటుంది అనేటువంటిది అయితే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే ప్రతి ఒక్క హీరోకి అయితే ముచ్చ మాటలు పట్టించాడు. ఇక ఒకవేళ సినిమా ఇండస్ట్రీలోకి గనక ఈ రాము రాథోడ్ అన్నయ్య గనక వస్తే ఇక ఏ రికార్డులు కూడా అస్సలు మిగలవు అనేటువంటిది అయితే నా ఒపీనియన్, అదే విధంగా జనాల ఒపీనియన్ కూడా ఫ్రెండ్స్. సో ఇక వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. మరి మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించింది అనేటువంటిది అయితే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో జెన్యూన్ గా మంచి వీడియోలు అయితే వస్తుంటాయి. సో మరి ఉంటా, సైనింగ్ ఆఫ్, బాయ్.